హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈరోజు మరొక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవల ఏపీపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 1, గ్రూప్ 2 పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులు, అలాగే ఇంటర్మీడియట్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్లు వంటి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీపీఎస్సీ అధికార వెబ్సైట్లో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కోసం పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ మొత్తం పోస్టులు 240 పోస్టులు అయితే ఉన్నాయి. సబ్జెక్టుల వైజ్గా కనుక చూసుకున్నట్లయితే బాటనీ 19 పోస్టులు, కెమిస్ట్రీ 26 పోస్టులు, కామర్స్ 35 పోస్టులు, కంప్యూటర్ అప్లికేషన్స్ 26 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ 31 పోస్టులు, ఎకనామిక్స్ 16 పోస్టులు, హిస్టరీ 19 పోస్టులు, మ్యాథమెటిక్స్ 17 పోస్టులు, ఫిజిక్స్ 11 పోస్టులు, పొలిటికల్ సైన్స్ 21 పోస్టులు, జువాలజీ 19 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం టోటల్గా 240 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి ఎంపిక విధానం పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా పరీక్ష అయితే నిర్వహిస్తారు. అప్లై విధానం వచ్చేసి అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి 24/1/2024, అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి 13/2/2024 వరకు అయితే ఉంటుంది. పరీక్ష తేదీ ఏప్రిల్ లేదా మే 2024లో అయితే ఉంటుంది. వయస్సు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకైతే మించి ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయసులో 5 ఏళ్ల సడలింపు అయితే ఉంటుంది. మరియు పీహెచ్ అభ్యర్థులకు అయితే 10 ఏళ్ల వరకు అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 250 రూపాయలు మరియు పరీక్ష ఫీజు 120 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అయితే 250 రూపాయలు అయితే ఉంటుంది. వీరికి పరీక్ష ఫీజు అయితే ఉండదు. ఈ పరీక్ష మొత్తం 450 మార్కులకైతే ఉంటుంది. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్లో 150 ప్రశ్నలు 150 మార్కులకి ఇస్తారు. అలాగే రెండో పేపర్లో 150 ప్రశ్నలు 300 మార్కులకి అయితే ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కింగ్ విధానం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి అయితే క్లిక్ చేసి ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఎడ్యుకేషనల్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.